ఈ ఏడాది గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు పీక నొక్కేశాయి. గత సంవత్సరం ఇదే మార్చి 20 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ ఏడాది కేవలం 1,800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. గత ఏడాది ఏడాదితో పోల్చుకుంటే 700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ కార్మికులు నష్టపోయారు. గత ఏడాది 100 రోజులు చేసినటువంటి కుటుంబాలు 5 లక్షలు ఉంటే ఈ ఏడాది కేవలం 1,77,000 మంది మాత్రమే 100 రోజులు చేసిన కుటుంబాలు ఉన్నాయి. అంతేకాదు ఎంత దుర్మార్గం అంటే, రాష్ట్ర చరిత్రలో ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత ప్రతి ఏడాది 22 నుంచి 30 కోట్ల పని దినాలు జరిగితే ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 18 కోట్ల పని దినాలు మాత్రమే జరిగాయి. అంటే దాదాపు 10 కోట్ల పని దినాలు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు కోల్పోయారు. దీని ఫలితంగా 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు పీక నొక్కేశాయి. ఇంత దుర్మార్గం అంటే, ఆర్థిక సంవత్సరం పూర్తిగా వస్తున్నా అంటే ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. సగటున కుటుంబానికి ప్రతి ఏడాది 55 నుంచి 60 పని దినాలు జరిగితే ఈ ఏడాది కేవలం 42 పని దినాలు మాత్రమే దొరికాయి. దీంట్లో ఎస్సీ ఎస్టీలు లెక్క తీస్తే కేవలం 22 పని దినాలు మాత్రమే. అంటే ఉపాధి హామీలో సరైన పని చూపకపోవడం, చేసినా గిట్టుబాటు కూలి రాకపోవడం, ఆ ఇచ్చే కూలి కూడా నెలల తరబడి బకాయిలు ఉండడం వల్ల ఈరోజు గ్రామంలో వ్యవసాయ కార్మికులు పనులు లేక, వ్యవసాయ పనులు లేక, మరోపక్క ఉపాధి హామీ పనులు లేక గడిచినటువంటి 2 నెలల్లో ఈ రాష్ట్రంలో 22 లక్షల మంది వలసలు పోయినట్లు ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. వాళ్ళ పిల్లలు స్కూల్ పోయి జీవితాలు పసిమొగ్గలోనే నాశనం అవుతున్నాయి. అంతేకాదు 70 మంది గడిచిన 2 నెలల్లో ప్రమాదాల్లో చనిపోయారు. ఆటో ప్రమాదాల్లోనూ, పనికి పోయిన చోట, ఉపాధి హామీ దగ్గర 70 మంది చనిపోతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అంతేకాదు ఇంక 10 రోజులు మాత్రమే ఈ పని దినాలు ఉన్నాయి. గత సంవత్సరం కరువు మండలాల్లో 150 రోజులు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడా పని కల్పించలేదు. అందుకోసమే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉపాధి హామీని పీక నొక్కడానికే మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని రద్దు చేసి హక్కు లేకుండా గ్రామ్ జీ పేరు మీద తెచ్చారు. ఆ చట్టాన్ని కూడా రూల్స్ ఫ్రేమ్ చేయలేదనే పేరు మీద మే 15 వరకు పనులు ఇవ్వద్దని రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు పనులు కావాలని అడుగుతున్నా ఎక్కడ పనులు ఇవ్వట్లేదు. ఒకవేళ పనులు చూపించినా వేతనాలు రావట్లేదు. అందుకోసమే వచ్చే మే 15 వరకు చాలా తీవ్రమైన సమస్య ఉంటుంది. ఈ సమయంలోనే వ్యవసాయ కార్మికులు కొద్దిగా గొప్ప ఈ పని చేసుకుంటున్నారు. కాబట్టి తొలకరి వర్షాలు వస్తే వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవసరమైతే తమ కేటాయించాల్సినటువంటి 40% అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలని కేటాయించి ఈ పనులు ప్రారంభించాలి. లేకపోతే వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కాబోతున్నామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.